సింహరాశి వారికి ఫిబ్రవరి 22 ఆదివారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం తెల్లవారితే మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఇది సాధారణ రోజు కానే కాదు, మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. మీ గౌరవం, మీ ప్రతిష్ట, మీ స్థానం గురించి ఒక పెద్ద మార్పు ఇప్పుడే మొదలవబోతుందన్నమాట. తెల్లారితే మీ ఇంట్లో ఒక మాట, ఒక సంఘటన లేదా ఒక ఫోన్ కాల్ మీ హృదయాన్ని తప్పకుండా కదిలిస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. మన సమస్యలకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుందండి, 100% జరుగుతుంది. గురువుగారి నెంబర్ వచ్చేసి 9888444975. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ఇలా మనకు ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి అండి. ఈ రాశి అధిపతి గ్రహం సూర్యుడు. సూర్యునిలా ప్రకాశించడమే సింహరాశి వారి లక్ష్యమని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్న నాయకత్వం చూపుతారండి. సింహరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని నక్షత్రాలంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పల్గుని 1వ పాదంలో పుట్టినటువంటి వారు సింహరాశి వారి కిందికి పరిగణించబడతారండి. గర్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ హృదయం చాలా పెద్దదనమాట. ఇతరులకు సహాయం చేయడంలో వెనకాడరండి. అనుమానం మాత్రం తట్టుకోలేరు. అంటే అనుమానం వస్తే తట్టుకోలేరు, అవమానం మాత్రం అసలు జీర్ణించుకోలేరని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఎవరిపైనా సరే అనుమానం పెంచుకుంటే మాత్రం ఇంకా వారిని నమ్మడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారు కుటుంబాన్ని కాపాడడంలో ముందుంటారండి. ఒకసారి మాట ఇస్తే నిలబెట్టుకుంటారనమాట. సింహరాశి వారు బయటకు గట్టిగా కనిపిస్తారు, కానీ లోపల చాలా భావోద్వేగం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మీ జీవితంలో మీ జరగబోయేటువంటి సంఘటన గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి నమ్మకంతో నేను చెప్పేటువంటి ఈ దిన ఫలితాలను పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా చాలా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడండి. ఆ కొత్త వ్యక్తి గురించి మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకున్నట్లయితే, ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనులు, వీరి లోకంలో వీరి నిమగ్నమై ఉంటారు. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలెడని ఉంటాయండి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను, ఆకర్షణీయంగాను ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా హుందాగా చక్కటి రూపలావణ్యం కలిగి ఉంటారండి. చూడగానే ఎవరైనా కానీ వీరిని రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. అలాగే ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారండి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా మంచివారు అనమాట. చాలా అద్భుతంగా కూడా మాట్లాడటమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరి మాటలకు ఆకర్షితులు అవ్వాల్సిందే. వీరితో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా వీరి యాటిట్యూడ్ని కలిగి ఉంటారండి. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వారు ఏదైనా మోసం చేస్తే మాత్రం అసలు తట్టుకోలేరనమాట. అసలు వీరిని మోసం చేయడం మంచిది కాదు అనే భావనను ఎదుటి వాళ్ళే తప్పకుండా అలవర్చుకుంటారు. వీరిపై అంటే ఏదైనా సరే నింద పడిందంటే మాత్రం తట్టుకోలేరండి. ఆ నిందను రూపుమాపే వరకు అసలు వీరు నిద్రపోరనమాట. ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏది లేదు, మేము ఏదైనా సాధించగలము, ఇష్టంగా చేస్తాము, ధర్మపరంగా చేస్తాము, న్యాయపరంగా చేస్తాము, మేము చక్కగా ఎవరికి అన్యాయం చేయమనుకునేటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారనమాట. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దండి రేపటి రోజున. ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు అని తెలుసుకున్నాం కదా. అయితే ఆ సంఘటన ఏందనేది కూడా మీరు రేపటి రోజున తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అంటే ఉదాహరణకు వచ్చేసి చెప్పాలంటే కనుక ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, కొన్ని పరిణామాలు కావచ్చు, ఊహించినటువంటి అద్భుతాలు కావచ్చు, ధనలాభం కావచ్చు, అదృష్టం కావచ్చు, దురదృష్టం కావచ్చు, ఏదైనా సరే అండి మీకు కలిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులను ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపద కూడా ఒకటేసారి కలగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒకటేసారి కోట్లు వచ్చి, లక్షలు వచ్చి మన మీద పడతాయని కాదండి. మనం సంపాదించిన దాంట్లోనే, అంటే మనం ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం అనుకోని, ఏదైనా పెట్టుబడులు పెట్టింటాం అనుకోని, అందులో విపరీతమైన లాభం రావడం అనమాట. అలా అనమాట ధన సంపద రావడం అంటే. ఒకటేసారి మనకి ఏదో కోట్లు వచ్చి మన ఇంట్లో పడతాయని కాదు. ఇలా మీకు పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ, ఇంకా లేదంటే ఏదైనా మీకు దక్కకూడదు, దక్కాల్సినటువంటి కొన్ని ఉంటాయి కదా, అంటే అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఉంటాయి కదా, మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందన్నమాట.
ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన కూడా మీరు చాలా ఆనందిస్తారనమాట. సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడండి. మరి ఇంతగా వ్యక్తి ఎవరు అని వచ్చేటువంటి లాభం అనేది కూడా ఇప్పుడు మనం చాలా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. మీకు శుభ సమయం అని చెప్పుకోవచ్చు రేపటి రోజు మీకు. మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు కదండి, ప్రవేశించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున ఇక ఈ రాశి వారికి ఏంటంటే కనుక ఏదైనా కానీ అంటే వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు బయట పనుల మీద కావచ్చు, ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేటివి రేపు అంటే ఎదురు కాబోతున్నాయన్నమాట. అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు రోజుల్లో మీకు ఒక మంచి స్నేహబంధం కావచ్చు, లేకుంటే ఒక ప్రేమికురాలు కావచ్చు, ఇలా నూతనమైనటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలవడబోతుందన్నమాట. ఈ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రేపటి రోజున నుండి ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం కానీ, లేకుంటే మీరు వారికి ఒక మాట తిరిగి అంటే ఇంప్రెస్ అయిపోవడం కానీ, అలా వారు చెప్పినటువంటి పనులు ఏవైనా కానీ మీకు రేపటి రోజున ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషపడతారనమాట. అంటే ఏదైనా సరే వారి తీరికి ఇంప్రెస్ అయిపోవడం కానీ, ఇలా హుందాగా ప్రవర్తించడం, వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందతనం కావచ్చు, వారి యొక్క మంచితనం కావచ్చు అనేటువంటి నూతన వ్యక్తుల యొక్క చాలా ఆకర్షితులు అవుతారనమాట. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే చేస్తారనమాట. మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం కానీ, ఆ ఫోన్ నెంబర్లు తీసుకొని తరచుగా మాట్లాడడం కానీ, సైలెంట్గా ఉన్నా కూడా మీరేమో ప్రపంచం అని చెప్పేసి అవతల వారిని చెప్పేయడం కానీ, ఇటువంటివన్నీ జరుగుతాయండి. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ తప్పుడు ఆలోచనతో కానీ, లేకుంటే తప్పుడు స్వభావం కానీ లేదండి. మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా ఏదైనా కానీ తెలుసుకోవాలి అనుకున్నటువంటి ప్రయత్నం చేసినా, లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని తెలుసుకోవచ్చు అనమాట. ఇక అలాగే రేపటి రోజున మీరు ఫ్యామిలీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించి ఉంటారు కదా, కుటుంబ బరువు బాధ్యతలను మోసింటారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రుల యొక్క విలువ తెలుసుకొని ఉంటారు. వారు చిన్నప్పటి నుంచి పడినటువంటి కష్టం కూడా మా తల్లిదండ్రులకు ఇప్పుడు మేము కష్టపెట్టకూడదు, వారిని మేము బాగా చూసుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణిని అలవర్చుకొని ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా ముందు ఆలోచనలను చేస్తూ ఉంటారనమాట. ఇంకా అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. ఇక మీ జీవిత భాగస్వామి తరపు నుండి వస్తే ఏదైనా కానీ ఆస్తి మీకు దక్కేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ, లేకుంటే ఇబ్బందులు కానీ అన్నీ తొలగిపోబోతున్నాయి. మీ జీవితం నుంచి మా జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక అలాగే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కానీ ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారనమాట. సోదరిమణులందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం కానీ, చిన్నప్పుడు విషయాలని జ్ఞప్తికి చేసుకోవడం కానీ, చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళం కదా, అలాంటి పనులు చేసేవాళ్ళం కదా అని 1-2 సార్లు తలుచుకొని సంతోషంగా గడిపేటువంటి క్షణాలు మీరు రేపటి రోజున తప్పకుండా అనుభవిస్తారనమాట. ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అనమాట. మీ యొక్క నిలకడతనం కానీ, మీ మాట తీరు కానీ, మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ పై అధికారుల గురించి గుర్తించి అభిమానించేటువంటి అధికారులు అంటే చాలా ఉత్సాహపరుస్తుంది అనమాట ఉద్యోగంలో. ఇక వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు అయితే గడిస్తారండి. పెట్టుబడులు ఏదైతే పెట్టుకున్నారో దానికి కూడా సంబంధించినటువంటి లాభాలు అయితే మీరు తప్పకుండా రేపటి రోజున మీరు గడిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుందండి. అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా రహస్యం ఉంటుంది కదా, ఏదైనా కానీ మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు, అటువంటిదన్నమాట. ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారండి. ఇలా ఒక రహస్యం అనేది బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు తెలుసుకొని తప్పకుండా ముందు జాగ్రత్త పడతారనమాట. చూశారు కదండి సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. అలాగే రేపటి రోజున
సూర్యుడికి తప్పకుండా మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే సూర్యుడికి ఆర్జం ఇవ్వండి. అలాగే ఓం సూర్యాయ నమః అని 21 సార్లు జపించుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.